అసలు మనం వినాయక చవితి రోజున ఎందుకు మట్టితో చేసిన గణపతిని మాత్రమే పెట్టాలి? ఎందుకు ఆ మట్టి గణపతికి అంత విశిష్టత? అదేవిధంగా ఆయన్ని ఆకులతో మాత్రమే ఎందుకు పూజించాలి? ఏ పువ్వులతో కూడా పూజించవచ్చు కదా. కానీ మనం అనేక రకాలైనటువంటి ఆకులను తీసుకొచ్చి ఆయన్ని పూజిస్తాం. ఎందుకు? అలాగే ఆకుల్లో కూడా 21 రకాల పత్రితో మాత్రమే ఆయన్ని పూజిస్తాం. ఎందుకు మనం 21 రకాల పత్రికలనే వాడాలి? ఈ విషయాల గురించి మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఆ విధంగా నొక్కితేనే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది. ఇక మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళినట్లయితే విఘ్నేశ్వరుడిని మట్టితో మాత్రమే ఎందుకు చేయాలి అనే విషయాన్ని గురించి మనం గమనిస్తే, విఘ్నేశ్వరుణ్ణి మనం ప్రకృతికి అధిపతిగా చూస్తాం. మన పురాణాల్లో, గ్రంథాల్లో ఈ విధంగానే లిఖించబడి ఉంది. ఆయన్ని ప్రకృతికి అధిపతిగా మనకి పరిచయం చేశారు మన పూర్వీకులు. ఎందుకు ఆయన్ని ప్రకృతికి అధిపతిగా చేశారు అంటే, ఆయన సమస్త ముల్లోకాలకు, సమస్త గణాలకు, సమస్త ప్రకృతికి అన్నిటికీ కూడా ఆయన్ని అధిపతిగా ఆ పరమేశ్వరుడే నియమించాడు అన్న విషయం మనకి తెలుసు. అందుకే కదా ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, నోము చేసినా, ఏ కార్యక్రమం చేసినా కూడా మొదటగా మనం పూజించేది ఎవరిని? గణపతిని. గణపతిని పూజిస్తే మాత్రమే మనకి విఘ్నాలు తొలుగుతాయి అన్న విషయం మనకు తెలుసు. మనమే కాదు, సమస్త ముల్లోకాల్లో దేవతలు సైతం గణేశుణ్ణి ప్రార్థిస్తేనే వాళ్ళకి సమస్త విఘ్నాలు తొలగి వాళ్ళు అనుకున్న కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అందువలన మనం గణపతిని ముందుగా పూజిస్తాము. మనకి ఒక్క విషయం మీరు జాగ్రత్తగా విని గమనించండి. ఏ విషయమైనా సరే ఒక విషయాన్ని మనకి మన పూర్వీకులు తెలియచేయాలి అని అనుకున్నారు అంటే ఆ విషయాన్ని మనకి నేరుగా ఎప్పుడూ ఏది మన పూర్వీకులు చెప్పలేదు. ఏ విధంగా చెప్పారంటే కథల రూపంలో చెప్పారు. ఆ కథల రూపంలో చెప్పినప్పుడు ఆ కథని మాత్రమే విని, కథ విన్నామా, ఓకే ఈ విధంగా ఆచరించామా అని మనం అనుకున్నాము అంటే గనక అప్పుడు మన జ్ఞానం మనకి పనిచేయనట్లే. మన పూర్వీకుల వారసత్వాన్ని మనం అందిపుచ్చుకున్నాము అని తెలియాలి అంటే వాళ్ళు చెప్పిన కథలోని సారాంశాన్ని మనం గుర్తించాలి. దానిలో ఎంత గూఢార్థం ఉంది, ఎంత డెప్త్ ఉంది, దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అన్న విషయాన్ని మనం ఎప్పుడైతే పసిగడతామో అప్పుడు మన పూర్వీకుల వారసత్వాన్ని మనం అందిపుచ్చుకున్నట్లు, వాళ్ళు మనకు అందించిన జ్ఞానాన్ని మనం సంతరించుకున్నట్లు, తెలుసుకున్నట్లు లెక్క అన్నమాట. అదేవిధంగా ఈ గణేశుడి కథలో కూడా మనల్ని మట్టి గణపతిని ఎందుకు చేయమంటారు అంటే, భూమి స్థిరత్వానికి గుర్తు, భూమి మూలాధారానికి గుర్తు. సమస్త భూమి కూడా లేకపోతే మనం ఎవ్వరం కూడా మనిషి మనుగడ అనేది ఉండదు. ఈ భూమిలో అంత శక్తి దాగి ఉంది. అదేవిధంగా గణేశుడు కూడా స్థిరత్వానికి గుర్తు, అలాగే మూలాధారానికి గుర్తు. ఆయన సమస్త భూమికి, సమస్త లోకాలకు కూడా అధిపతి అయి ఉన్నాడు. అందుకే మట్టితో చేసిన గణపతిని మాత్రమే మనం పూజించాలి. ఎందుకంటే ఆయన ప్రకృతికి అధిపతి కదా. ప్రకృతికి అధిపతి కాబట్టి, పంచభూతాలకు అధిపతి కాబట్టి, సమస్త గణాలకు అధిపతి కాబట్టి, ఆ పంచభూతాల్లో ఒకటైనటువంటి మట్టిలో నుంచి మనం గణపతిని చేసుకుంటేనే ఆయన్ని మనం ఆరాధించినట్లు లెక్క. ఇంకొక విషయం మీకు చెప్తాను, ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. మట్టితో తీసిన గణపతిని చెయ్యమన్నారు, మళ్ళీ ఆ మట్టిని తీసుకెళ్ళి గంగలో కలపమన్నారు అని అంటే అర్థం ఏంటో తెలుసా? మనం పూజించే గణపతిని మాత్రమే పూజిస్తున్నాం, మట్టి బొమ్మను పెట్టుకున్నామా, పూజించామా, ఆరాధించామా? కాదండి. గణపతిని చేసి మట్టిని మనం ఆరాధిస్తున్నాం. అక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి. మట్టిని, ఏ మట్టినైతే నువ్వు తీసి విగ్రహంగా చేసుకొని గణపతి రూపంలో ఆరాధిస్తున్నావో ఆ మట్టిని కాపాడుకోవలసిన బాధ్యత నీ మీద ఉంది అన్న విషయాన్ని నువ్వు గుర్తించాలి కదా. మట్టితో గణపతిని చేసుకుంటే అవతల విసిరేసామా, పడేసామా అన్నట్లు కాకుండా దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మట్టికి మనం ఎంత విలువనిస్తున్నాం, ఎంత గౌరవాన్ని ఇస్తున్నాము, అది పాడైపోకుండా ఏ విధంగా కాపాడుకుంటున్నాము, భూమిలో ఖనిజాలు కానీ, భూ సంపదను కానీ మనం కొల్లగడుతున్నామే తప్ప భూమిని ఏ రకంగానూ మనం కాపాడటం లేదు కదా. ఆ విషయాన్ని గ్రహించమని, అలా చెయ్యమని మన పూర్వీకులు ఆ కథను చెప్పారే కానీ కథలుగా మాత్రం తీసుకోకండి. అందుకే నేను ఇందాక మన పూర్వీకులు కథల రూపంలోనే మనకు చెప్పారు విషయాన్ని అని నేను చెప్పాను. ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి అనేదే వాళ్ళ యొక్క ఆలోచన. మరొక విషయానికి వస్తే, ఎందుకు మనం ఆకులతోనే ఆ గణేశుడిని పూజించాలి?
పువ్వులతో కూడా పూజించవచ్చు కదా, పువ్వులతో అయితే చక్కగా అలంకరించుకోవచ్చు. అలాగే గణేశుడు కూడా చాలా అందంగా కనిపిస్తాడు. ఆకులు తీసుకొచ్చేస్తే ఏమొస్తుంది అని మనందరికీ ఉండొచ్చు. కానీ ఒక్కటి ఆలోచించండి, ఈ ప్రకృతి అనేది మనకిచ్చిన అద్భుతమైన వరం. ప్రకృతిలో ఎన్ని రకాల వైద్యం దాగి ఉంది అనేది ఆయుర్వేద శాస్త్రంలో మనకు తెలుస్తుంది. మనం కూడా చూడండి, ఆయుర్వేద మందులు వాడినప్పుడు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అదే ఇంగ్లీష్ మందులు వాడితే ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో. ఆయుర్వేదం అనేది ప్రకృతి వరం. అందుకనే ప్రకృతిలో ఉన్న అనేక రకాల ఆకులను తీసుకువచ్చి ఆ గణపతిని ఆరాధించమని చెప్తారు. నేను చెప్పాను కదా, ప్రకృతికి అధిపతి గణపతి. అందువల్ల అంటే అర్థం ఏమిటంటే, ఆకుల్ని మనం గణపతికి పూజ చేయాలి అంటే అన్ని రకాల చెట్ల దగ్గరికి వెళ్ళాలి, ఆకులన్నీ సేకరించాలి, వాటిని పట్టుకుంటాము, కొయ్యాలి, కడగాలి, తీయాలి. దేవుడికి ఆరాధించే సమయంలో మనం ఆకుల్ని స్పృశిస్తాము, వాసన చూస్తాము, అదేవిధంగా దేవుడికి సమర్పిస్తాము. ఇంత సమయం మనం ఈ ఆకులతో గడుపుతున్నాము అంటే ఆ ఆకుల్లో ఉన్న ఔషధ గుణాలు ఎన్నో రకాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి అన్నమాట. ఎన్నో రుగ్మతల నుంచి మనం బయటికి వస్తాం, విడిపించబడతాము. ఆ ఆకుల్లో ఉన్న రహస్యాలను తెలుసుకోండిరా బాబు, ప్రకృతి వైద్యాన్ని ఆచరించండిరా నాయనా అనే విషయాన్ని మనకు తెలియచెప్పడం కోసం ఇండైరెక్ట్గా మన పెద్దవాళ్ళు మనకి ఈ ఆకులతో గణపతిని ఆరాధించండి అన్న విషయాన్ని చెప్పారు. అంతేకాదు, ఆకులు అంటే ఆ మొక్కలు, ఆ చెట్లు అన్నీ కాపాడబడాలిగా. ఎక్కడికక్కడ డెవలప్మెంట్ పేరుతో మనం చెట్లన్నీ నరికేస్తున్నామే. అసలు చెట్టు అనేది భూమి మీద లేకుండా పోతే ప్రాణవాయువు అనేది ఎక్కడి నుంచో వస్తుంది? ప్రాణాధారమైనది ఏంటి? చెట్టు కాదా? ఆ మొక్కల్ని బతకనివ్వం, చెట్లను బతకనివ్వట్లేదు, నరికేస్తున్నారు. అలా చెయ్యొద్దు, చెట్లను బ్రతకనివ్వండి. చెట్ల యొక్క ప్రాధాన్యత ఎంత ఉంది మనిషి జీవితంలో అనే విషయాన్ని చెప్పడం కోసమే మన పూర్వీకులు ఈ విధంగా ఆకులతో గణపతిని ఆరాధించమని చెప్పారన్నమాట. ఇకపోతే మూడో ప్రశ్న, ఎందుకు మనం 21 రకాల ఆకులతోనే గణపతిని ఆరాధించాలి? 21 రకాలే ఎందుకు పెట్టాలండి? 10 పెట్టచ్చు, లేదంటే 3 పెట్టచ్చు. అలా కాదు, 21 రకాలే పెట్టమన్నారు. ఎందుకు అని అంటే 21 2 + 1 3 నీలో ఉన్నటువంటి సత్వ రజో తమో గుణాలు, ఆ 3 గుణాలను ఆ గణపతి తీసుకొని నీకు దానికి బదులుగా స్థిరత్వాన్ని, జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. అవి ప్రసాదించడానికి సాదృశ్యంగా మనం 21 రకాల ఆకులను భగవంతునికి సమర్పించాలి అనేది మనకి ఆధ్యాత్మికంగా తెలిసినటువంటి విషయం. అంతేకాదు, దాని వెనుక కూడా ఇంకో గూఢార్థం దాగి ఉంది. ఏమిటంటే 21 రకాలు ఎందుకు పెట్టమన్నారంటే, ఇందాక నేను చెప్పినట్లుగా వైద్య శాస్త్రంలో అనేక రకాల ఆకులు ఉన్నాయి కదా, అందుట్లో మనం 2-3 ఆకులు తీసుకొస్తే మనకు తెలియదు వాటి విలువ. ఇన్ని రకాల ఆకులను సేకరించి ఈ ఆకులన్నింటిలోని గొప్పతనాన్ని, ప్రాధాన్యతను మనం తెలుసుకున్నప్పుడు మనకి చెట్ల విలువ తెలుస్తుంది, ఆకుల విలువ తెలుస్తుంది, ఆ వైద్యపరంగా ఏ విధంగా ఉపయోగించాలనేది తెలుస్తుంది. మనిషి మనుగడకు అవసరమైనవన్నీ కూడా మనం నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ విధంగా మనకు చెప్పబడ్డాయి. మనం ఆచరించడం జరుగుతుంది. ఆచరించే క్రమంలో వీటి అర్థాలను, జ్ఞానాన్ని తెలుసుకొని ఆచరిస్తే మరీ ముఖ్యంగా చాలా ఆనందకరంగా మన జీవితాలు మారతాయి అన్నమాట. అయితే ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మనం 21 రకాల ఆకులను తీసుకొచ్చి గణపతిని పూజించుకున్నాం, ఆరాధించుకున్నాం. సాయంత్రానికి గణపతిని తీసుకువెళ్ళి నీళ్ళల్లో నిమజ్జనం చేస్తాం. దీనివల్ల ఏం జరుగుతుంది? మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ప్రకృతికి అధిపతి గణపతి. ఈ విషయాన్ని మీరు మర్చిపోకండి. ఏ ప్రకృతిలో నుంచి మనం గణపతిని తీసుకొచ్చి మట్టి బొమ్మను వినాయకుడిని చేసుకొని ఆరాధించుకున్నామో అదే ప్రకృతిలోనికి మళ్ళీ ఇన్ని పంపించాలి. అంటే ఆ ప్రకృతిని నిన్ను గౌరవిస్తున్నానమ్మా, నిన్ను పూజిస్తున్నాను, నీ విలువను నేను తెలుసుకున్నాను అనే విషయాన్ని మనం పూజించి ఆ పూజ ద్వారా తెలియజెప్పి ఆ గణపతిని తీసుకెళ్ళి వినమ్రంగా ఆ నీళ్ళల్లో నిమజ్జనం చేయడం ద్వారా మనం చెప్పేది ఏంటంటే ప్రకృతిని కాపాడుకుంటాము అన్న విషయాన్ని మనం తెలియచెప్తున్నాం. అయితే ఒకటి గమనించండి, కేవలం అది మాత్రమే అర్థం కాదు. 21 రకాల ఆకులను తీసుకువెళ్ళి నీళ్ళల్లో నిమజ్జనం చేసేటప్పుడు మనం వేస్తాం కదా, ఈ 21 రకాల ఆకుల్లో కూడా ఎన్నో ఔషధ విలువలు ఉన్నాయని చెప్పేసి తెలియజెప్పాం కదా. ఆ ఔషధ విలువలున్న ఆకులను తీసుకువెళ్ళి నీళ్ళల్లో వేయడం వల్ల ఆ నీళ్లు పరిశుభ్రం అవుతాయి, నీళ్ళల్లో ఉన్న బ్యాక్టీరియా చనిపోతుంది. ఆ నీళ్లు మనిషి మనుగడకు, ప్రాణాధారానికి ఆధారం కనుక ఆ నీళ్లను శుభ్రం చేసుకునేటటువంటి ఒక ప్రక్రియ. అయితే ఒకటండి,
21 రకాల ఆకులు కొంచెం తీసుకొచ్చి మనం మట్టితో గణపతిని చేసుకొని అవి తీసుకెళ్ళి నీళ్ళల్లో కలిపితే చాలా మంచిదే. నిజంగా ఆ ప్రకృతి కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. మీ పూజకు తగిన ఫలితం ఖచ్చితంగా దక్కి తీరుతుంది. అలా కాకుండా మీరు కొంచెం ఎక్కువ పత్రికలు తీసుకొచ్చి పెద్ద మొత్తంలో ఆకులు అలాలు ఎక్కువ తీసుకొచ్చి మీరు పూజించుకున్నారనుకోండి, ఆ ఆకులను తీసుకువెళ్ళి అంత పెద్ద మొత్తంలో నీళ్ళల్లో వేసి నీళ్ళన్నీ కూడా పాడు చేసే కన్నా ఆ ఆకులన్నీ కూడా భూమిలో గొయ్యి తవ్వి ఆ గోతిలో పెట్టి పూడ్చిపెట్టేసి గణేశుడిని తీసుకెళ్ళి నీళ్ళల్లో నిమజ్జనం చేయడం అనేది మంచిది. ఎందుకంటే నీటిని మనం శుభ్రంగా ఉంచాలి, అది మన బాధ్యత, పాడు చేయకూడదు. కాబట్టి ఈ విషయం ఒక్కసారి గ్రహించండి, దృష్టిలో ఉంచుకోండి. మరొక విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఇళ్లల్లో పూజ చేసుకునే వాళ్ళైతే చక్కగా మట్టి గణపతిని పెట్టి పూజించుకుంటారు. నిజంగా అది అందరికీ శుభప్రదం. కానీ వీధికి ఒక వినాయకుడిని పెడుతున్నారు కదా, పెద్ద పెద్ద విగ్రహాలు, వాళ్ళు ఎంత చెప్పండి, మట్టి గణపతిని మాత్రం పెట్టరు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన గణపతిని మాత్రమే పెడతారు. ఆ విధంగా పెట్టి ఆ విగ్రహాలను తీసుకువెళ్ళి నీళ్ళల్లో నిమజ్జనం చేస్తుంటే నీళ్లు ఎంత కలుషితం చేస్తున్నాము, ఎంత పాడు చేస్తున్నారు అన్నది ఒక్కసారి గ్రహించండి. మీరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో వినాయకుడిని చేసినప్పుడు ప్రకృతికి సంబంధం లేని గణపతిని తీసుకొచ్చి మీరు పూజిస్తున్నారు. ఆ విషయం మీకు అర్థమవుతుందా? ప్రకృతికి సంబంధించినటువంటి, ప్రకృతికి అధిపతి అయినటువంటి, ప్రకృతితో సంబంధించిన గణపతిని, ఆ మట్టి గణపతిని మనం పూజిస్తేనే ఆ ఫలితం అనేది మనకు దక్కుతుంది. కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన గణపతిని తీసుకొచ్చి ఆ గణపతికి పూజలు చేసి అసలు అర్థాన్నే మార్చేసి ఈ విధంగా పూజించడం వల్ల, అది తీసుకువెళ్ళి నీళ్ళలో నిమజ్జనం చేయడం వల్ల జరిగేదేమిటి? ఆ నీటిని మనం కలుషితం చేస్తున్నాం, ఆ ప్రకృతిని పాడు చేస్తున్నాం, అసలు అర్థాన్ని మార్చేస్తున్నాం. దీనివల్ల ఎటువంటి లాభం ఉండకపోగా ప్రకృతి శాపం మనకు తగులుతుంది. ఈ విషయాన్ని దయచేసి ప్రతి ఒక్కళ్ళు గుర్తించండి. ప్రకృతి శాపానికి బలైపోకండి. మీరు పూజ చేసినందుకు ఏ మాత్రం ఫలితం మీకు రాదు. కాస్త కఠినంగా అనిపించవచ్చు, నచ్చవు కూడా. ఎందుకంటే చాలామంది, నేను స్వయంగా చెప్పాను కొంతమందికి, మట్టి గణపతిని పెట్టుకోండి. లేదు, వాళ్ళు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనే పెట్టుకుంటారు. ఎందుకంటే పెద్ద పెద్ద విగ్రహాలు కాబట్టి వాళ్ళు అదైతేనే బాగుంటుంది, చూడటానికి అందంగా ఉంటుంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ ఒకటి ఆలోచించండి, ఇంత పెద్ద పెద్ద గణపతులు 12 అడుగులు, 15 అడుగులు, 30 అడుగులు పెడితేనే గణపతి అండి. ఇంత చిన్న గణపతి కాదా? మనం భక్తితో మనసుతో ఆరాధించేటప్పుడు ఎన్ని అడుగుల విగ్రహాన్ని పెట్టావు అన్నది ముఖ్యం కాదు. ఆయన చెప్పిన తత్వాన్ని, బోధించిన తత్వ జ్ఞానాన్ని మనం పొందుకొని ఆ విధంగా నడుచుకున్నప్పుడే మనం ఆ గణపతి ఆశీస్సులను, దయను పొందుకుంటాం. ఈ విషయాన్ని దయచేసి ప్రతి ఒక్కళ్ళు గమనించండి. ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. మట్టితో చేసిన గణపతిని నీటిలోనే ఎందుకు కలపాలి అంటే, గుర్తించండి, జలం అంటే నీళ్లు లేకుండా నువ్వు శుభ్రపడతావా? స్నానం చేయలేవు, మొహం కడుక్కోలేవు, ఇల్లు శుభ్రపడదు, వాకిలి శుభ్రపడదు. అసలు ఏది జరగాలన్నా కూడా నీళ్లు అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. అదేవిధంగా నీ మనసు శుభ్రపడాలన్నా, నీ మనసులో ఉన్న కల్మషం పోవాలన్నా, నీ జీవితం శుభ్రపడాలన్నా ప్రతిదానికి మూలాధారం ఆ వినాయకుడే అన్న విషయాన్ని మనం గుర్తించాలి అని సాదృశ్యంగా నీటిలో కలపమన్నారు. ఈ విధంగా నాకు తెలిసినటువంటి, నాకు ఉన్నటువంటి కొద్దిపాటి జ్ఞానంతో నాకు తెలిసిన విషయాలను మీతో పంచుకోవాలి అని అనిపించింది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ దయచేసి ఈ వీడియోను ఒక్కసారి చూడండి, వినండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాలు తెలుసుకునేలాగా చేయండి. ఇది మనందరి బాధ్యత. నా బాధ్యత కాదు, నేను చెప్పే మాటలు కాదు, ఆ గణేశుడే మీకు ఇచ్చినటువంటి బాధ్యతగా భావించి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి ఈ విషయాలను 10 మందికి తెలియచేయండి. ఆ విధంగా తెలియచేయడం వల్ల కూడా ఆ గణేశుడి ఆశీస్సులు మీతో ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. జై గణేష్ మహారాజ్కి జై.